ఒక అందమైన ఊరు. పొద్దున్నే 6ంటికి సూర్యోదయం కావేస్తోంది. అందరూ వాకిళ్లలో పేడతో కళ్ళాపి చల్లుతున్నారు. కొందరు పాలు పిండుతున్నారు, మరికొందరేమో వాకిలి తోస్తున్నారు. పిల్లలంతా చుట్టూ, కొండల మధ్య అప్పుడే వస్తున్న సూర్యోదయం చూస్తూ కేరింతలాడుతన్నారు. చుట్టూ పచ్చని పంట పొలాలు, మధ్యలో చిన్న విద్యాలయం. ఆ వాతావరణం చాలా బాగుండేది. అయితే వేసవికాలం సెలవులు కావడంతో ఆవులు మేపుకుంటూ పిల్లలందరూ అక్కడ ఆడుకునేవారు. కాని ఒకసారి వర్షాలు పడకపోవడంతో ఆ ప్రదేశం మొత్తం నీరు ఎండిపోయి కరువు రావడంతో పంటలు పండలేదు. అక్కడున్న చెరువులు ఎండిపోయాయి. అదే పల్లెలో కన్నయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను అక్కడున్న కొంత నీరుకూడా డ్రమ్ముల సహాయంతో మామిడి చెట్లకి ఆ నీటిని పోశాడు. దానితో మామిడి పండ్లు బాగా కాయడంతో అదే అవకాశంగా మార్చుకుని ఒక్కొక్కో మామిడి పండుని 200 రూపాయల చొప్పున ఊరి ప్రజలకు అమ్మసాగాడు. అతనిని ప్రజలు ధర మరీ ఎక్కువ అని ఎవరైనా ప్రశ్నిస్తే కరువులో అలాగే ఉంటుందని బదులిచ్చేవాడు. డబ్బులేనివాళ్లు రుణపత్రాలు రాసి ఇచ్చి మామిడి పండ్లని తీసుకెళ్లొచ్చు. వచ్చే ఏడాది పండిన పంటల్లో ఆ బాకీని వసూలు చేసుకుంటాను అంటూ ఊరిలో చాటింపు వేయించాడు. వేరే గతి లేక ఊరివాళ్లంతా తన పిల్లలకోసం మామిడి పండ్లని పట్టుకెళ్లారు. అదే అదునుగా తన ఇష్టం వచ్చినట్లు వడ్డీవేసి వాళ్లతో పత్రాలు రాయించుకున్నాడు. మరుసటి ఏడాది వర్షాలు బాగా కురిసి తోటలు, పొలాలు కళకళలాడాయి. తనకు రుణపత్రాలు రాసిచ్చినవారి పంటనంతా కన్నయ్యే తరలించుకుని వెళ్ళిపోయాడు. దాంతో వాళ్లంతా గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాపారిని పిలిపించి, నువ్వు వేసిన వడ్డీకి వీళ్ల అప్పు తీరాలంటే జీవితం సరిపోదు. ఎంతో కొంత తీసుకుని వాళ్ల రుణాలన్నీ మాఫీ చెయ్యి అని చెప్పాడు. వ్యాపారి వినకపోవడంతో అలా అయితే ఇంకో లెక్కకూడా తేలాల్సి ఉంది. కరువుతో ఊళ్ళోని పంటలన్నీ ఎండిపోతే నీ మామిడి తోట మాత్రమే ఎలా కాసింది? చెరువు నీటిని డ్రమ్ములతో మోసుకెళ్లడంతోనే కదా? అలాగైతే నువ్వే మన ఊరి జనానికి బాకీ పడ్డావు అన్నాడు గ్రామాధికారి. బిక్కమొహం వేశాడు వ్యాపారి. చెరువు నీరు ఊరి ఆస్తి కాబట్టి డ్రమ్ముకు 100 రూపాయల చొప్పున లెక్కకట్టి ప్రజలందరికీ పంచాలి అన్నాడు. ఒక్క డ్రమ్ముకు 100 రూపాయలా? అంటూ వ్యాపారి డీలాపడగా కరువులో ధరలు అలాగే ఉంటాయి అని బదులిచ్చాడు గ్రామాధికారి. మరో మార్గంలేని కన్నయ్య ఊరి ప్రజల రుణాలు మాఫీ చేయడంతోపాటు వాళ్ల పంటలకు డబ్బు చెల్లించాడు. రుణపత్రాలు తిరిగి వారికి ఇచ్చేశాడు. దానితో వారంతా గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పొలాలు, పత్రాలు పొందిన ఆనందంతో గెంతులేశారు.